విజయ సింగ్ గారు, మరి మొదటి వంటకం అయిపోయింది కదా? అవును. రెండో వంటకం పేరేంటి? వెజ్ చైనీస్ బాల్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? నూనె, బీన్స్ క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ తురుము, అజినోమోటో, ఉప్పు, కారం, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, టొమాటో సాస్, చిన్న సేమియా, బ్రెడ్స్. విజయ సింగ్ గారు, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా? అవును. దీన్ని ప్రిపేర్ చేసుకునే ముందుగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా? తప్పకుండా దీన్ని కర్రీలా చేసుకోవాలి. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసిన చేసి కొద్దిగా నూనె. సో ముందు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అవును, కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కొద్దిగా నూనె వేడవనిచ్చి ఈ బీన్స్ క్యారెట్ తురుము వేయాలి. బీన్స్ క్యారెట్ తురుము తర్వాత ఈ క్యాబేజ్ తురుమును కూడా వేసేయాలి. ఓకే, ఇది రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, ఈ రెండింటి తురుము కూడా ఇందులో వేసేయాలి. ఇది టొమాటో కాదు, ఇది రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ కలిపారు కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అజినోమోటో కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ కాకుండా. అంటే మన టేస్టింగ్ సాల్ట్ అని కూడా అంటారు. టేస్టింగ్ సాల్ట్ కూడా అంటారు. అలాగే ఇది మనం తినే ఉప్పు. ఓకే, కారం తగినంత. ఓకే, గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఓకే, వెనిగరా? కొద్దిగా వెనిగర్ తింటాను. ఓకే, సో వెనిగర్ కూడా వేసుకున్నాము. వెనిగర్ వేసేసాము. ఇప్పుడు టొమాటో సాస్ కొద్దిగా. టొమాటో సాస్ కొద్దిగా. దీన్ని ఇది కర్రీ ప్రిపేర్ అయిపోతుంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని. ఓకే, సో ఇది ఇది అయిపోయింది, తొందరగా అయిపోయింది చూడండి. ఎందుకంటే ఇందులో వెనిగర్ తర్వాత అజినోమోటో సాస్ అంతా వేసాం కదా, తొందరగా మిక్స్ అయిపోతుంది. ఓకే, జాగ్రత్తగా. సో ఇప్పుడు ఇది మళ్ళీ దీన్ని ఫ్రై చేయాలి కాబట్టి ఈ ప్యాన్ పెట్టుకుందాం. ఇది ఆన్ చేసేనా అండి? ఆన్ చేయండి. సో ఇంతలోపు మనం కొద్దిగా పెట్టేసుకొని నూనె వేసేసుకోండి. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండి? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ చేసుకున్న కర్రీని ఈ బ్రెడ్లో ఒక స్లైస్ తీసుకొని తడుపుకోవాలి నీళ్ళతో. ఈ చేసుకున్న కర్రీని దీంట్లో అదే విధంగా స్టఫ్ చేసేయాలి. ఒక స్పూన్ కర్రీ వేసుకోవాలి. కర్రీ వేసుకొని దీన్ని ఇలా 4 వైపులా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. చేసుకొని దీని మీద ఈ మైదా పిండి ఉంది కదా, కొద్దిగా నీళ్ళల్లో తడుపుకున్నాం, కొద్దిగా ఇలా లిక్విడ్గా రౌండ్గా వచ్చింది కదా, ఇలా చేసేసుకొని ఇంకో ప్లేట్ తీసుకోండి. ఈ సేమియాను అందులో వేసేయాలి. వేసుకొని ఇప్పుడు చేసుకున్నది ఇలా బాల్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ బాల్స్, దీంట్లో ఇలా రోల్ చేసుకోవాలి. ఈ సేమియా అంటేటట్టుగా దీనికి. సో ఇదే విధంగా దీన్ని మళ్ళీ మనము నూనెలో వేసి ఈ బాల్స్ని, సో అది చూడండి గోల్డ్ కలర్ వచ్చింది కదా, దీన్ని తీసేయచ్చు మీరు. సో దీన్ని వచ్చేసి మళ్ళీ కట్ చేసుకోవాలి. సో దీన్ని కట్ చేస్తున్నారా ఇప్పుడు? అవును, కట్ చేసి అయితే ఈ విధంగా అందంగా ఉంది కదా. ఇప్పుడు మీరు దాన్ని అందులో పెట్టేయండి. చూసారు, అసలు గార్నిష్ ప్లేటే అసలు దీనికన్నా బాగుంది. అప్పుడే కదా అందంగా ఉంటేనే కదా దీనికి తినడానికి కూడా, కానీ చూడడానికి అందంగా ఉంటుంది. ఎట్లా ఉందంటే దీన్ని ఎలా వెరైటీ చేయాలి, కానీ చాలా ఈజీ. ఇదండి విజయ సింగ్ గారు మనకు పరిచయం చేసిన వెజ్ చైనీస్ బాల్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. వెజ్ చైనీస్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. వెజ్ చైనీస్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: బీన్స్ తురుము, క్యారెట్ తురుము, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, బ్రెడ్ ముక్కలు, క్యాబేజ్ తురుము, అజినోమోటో, గ్రీన్ చిల్లీ సాస్, ఉప్పు, టమాటా సాస్, సేమియా, మైదా పిండి మిశ్రమం, వెనిగర్, నూనె, కారం.
దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బీన్స్, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ తురుము, అజినమోటో, ఉప్పు, కారం, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, టమాటా సాస్ వేసి దూరగా వేయించాలి. అది వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ని తీసుకొని దానిపై వాటర్ని అద్దుకొని దానిపై ముందుగా చేసుకున్న మసాలాను పెట్టుకుని ఒక బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మైదాపిండి మిశ్రమాన్ని ఆ బాల్కు అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాల్స్ ని సేమియాలో అద్దుకొని వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా దూరగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని బాల్స్ ని మధ్యలో కట్ చేసుకుని క్యాబేజ్ ఆకులు, టమాటా సాస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజ్ చైనీస్ బాల్స్ రెడీ.